చంపేస్తా నరికేస్తా మన జోలికి వస్తే ఎట్లుంటది తెలుసు కదా భయ్యా, గుంజేస్తా అంటున్నా. ఏముంటది నీ జోలికి వస్తే? పోలీస్ పక్కాగా పనిచేస్తే ఇట్లుంటది. మొన్న నెల్లూరు టౌన్ లో గాంధీ బొమ్మ దగ్గర సిటీ బస్ లో డ్రైవర్ అండ్ క్లీనర్ వెళ్తుండగా రోడ్డుపై అడ్డంగా బైక్ ఉంది. బైక్ తీయమని చెప్పి క్లీనర్ అడిగితే ఒక ముగ్గురు యువకులు బైక్ తీయడం అటుంచితే విచక్షణారహితంగా క్లీనర్ ని కొట్టారు, రౌడీయిజం చూయించారు. సరేలే అని చెప్పి డ్రైవర్ అండ్ క్లీనర్ బస్ తో పాటు అక్కడ నుంచి వెళ్లిపోయారు. నెక్స్ట్ స్టాప్ వచ్చేసరికి ఒక 5 మంది యువకులు డ్రైవర్ ని క్లీనర్ ని వెంటాడి మరి బ్లేడ్లతో కోసారు. 5 మంది 2 బండ్లో వెళ్లి డ్రైవర్ ని కండక్టర్ ని వాళ్ళ దగ్గర ఉన్న బ్లేడు ముఖాలు తల కోస్తారు. మత్తు మనుషులను ముష్టి పనులను చేయిస్తూ మళ్ళీ అది హీరోయిజం అనుకునేలా చేస్తుంది. ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఫ్రెండ్లీ పోలీసింగ్ వచ్చిన తర్వాత కొంతమంది పిల్లలు మమ్మల్ని ఎవ్వరేం చేస్తారులే అని చెప్పి గంజాయికి మందు లాంటి మత్తు పదార్థాలకు బానిసై ఎగిరెగిరి పడుతున్నారు. ఏకంగా రోడ్లపైకి వచ్చేసి కత్తులతో బ్లేడ్లతో దాడులు చేసేస్తున్నారు. ఇక్కడ వాళ్ళ తల్లిదండ్రులను కూడా బ్లేమ్ చేయలేం, ఎందుకంటే వాళ్ళను కూడా కొడుతున్నారు. ఇలాంటి వాళ్ళను ఆపడానికి బాధ్యతగా ప్రభుత్వం కొంచెం కఠినమైన నిర్ణయాలు తీసుకుంటుంది. ఘటన జరిగిన 24 గంటల లోపే 5 మంది యువకులను పట్టుకొని రిమైండ్ చేయడమే కాకుండా రోడ్ల పైన తింపి ఇలాంటి ఘటనలకు ఇంకెవరన్నా పాలు పడితే వీళ్లకు పడ్డ గతే పడుతుంది, జీవితాలు నాశనం అవుతాయని చెప్పి హెచ్చరిస్తుంది. అసలు చిన్న చిన్న పిల్లలండి ప్రస్తుత ఆనందాలకు అలవాటైపోయి జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. 4 మీసాలు రాగానే 4 పెగ్గులేయాలి, 2 సిగరెట్లు గుంజాలి, ఒక గంజాయి గుంజాలి, కథం సంపేస్తా నరికేస్తా మన జోలికి వస్తే ఎట్లుంటది తెలుసు కదా భయ్యా, గుంజేస్తా అంటున్నా. ఇట్లా ఇసుంటి మాటలు. ఏముంటది నీ జోలికి వస్తే? ఏం తెలుసుకోవాలి నీ గురించి? జీవితాలు నాశనం అవుతాయి, తల్లిదండ్రుల కడుపు కోత మిగులుతుంది, నీ అసొంటోని వల్ల యువత జనరేషన్ పూర్తిగా నాశనం పడుతుంది. తెలుసు కదా భయ్యా, ఏం తెలవాలి? జీవితాలు జైలు పాలైపోతాయి. అసలు అర్థం కాదు. ఇప్పుడేదో 4 ఎన్నుకుంటాం ఇదే ప్రపంచం అనుకుంటున్నారు. చూడలేని ప్రపంచం ఇంకెంతో ఉంది. కండ్లకు కనిపించేది ఇది ఇంతే అనుకుంటే మీ జీవితాలు ఇంతకే ఆగిపోతాయి. ఒక లైఫ్ పడ్డ ఖైదీని అడగండి, లైఫ్ వాల్యూ గురించి చెప్తాడు. జీవితాన్ని ఎంజాయ్ చేయాలి, కాదంటలేను, కానీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దు ఎంజాయ్మెంట్ కోసం. ఏ తల్లిదండ్రులు కూడా పిల్లలు ప్రయోజకులు కావాలని చెప్పే అంటారు. మీరు ప్రయోజకులు అవ్వకపోయినా సరే గాని ప్రజలల్లా మీ తల్లిదండ్రుల తల దించుకోకుండా చెయ్యండి. మంచిగా అర్థం చేసుకుంటే బాగుపడతారు. ఇక లేకపోతే స్వామియే శరణమయ్యప్ప.